शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ పండుగ అయినా కూడా మన అభిరుచి చాలా కలర్ఫుల్ గా రెడీ అయిపోతుంది కదండి, మంచి మంచి వంటలతో, స్పెషల్ గెస్ట్లతో. మరి ఈ రోజు కూడా అలాగే శ్రీరామనవమి సందర్భంగా నేను ఫస్ట్ పూజ చేసేసుకున్నాను. మరి మనకి స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. మరి ఆ స్పెషల్ గెస్ట్లు ఎవరు, ఇవాళ స్పెషల్ వంటలు ఏంటో చూడాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మన ముందుకి రాబోతున్న స్పెషల్ గెస్ట్లు ఎవరంటే, ఈ మధ్య రోగ్ సినిమా రిలీజ్ అయింది కదండి. మరి ఆ రోగ్ సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అందరినీ సూపర్ గా ఎంటర్టైన్ చేస్తోంది. మరి అందుకనే ఆ సినిమా హీరో హీరోయిన్స్ ఇషాన్ అండ్ మన్నారా చోప్రాని మేము ఈ రోజు మన సెట్ కి ఇన్వైట్ చేసేసాము. సో వాళ్ళిద్దరు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ఇషాన్, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ శ్రీరామనవమి. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన్నారా, కంగ్రాచులేషన్స్ టు యూ టు అండ్ హ్యాపీ శ్రీరామనవమి. Thank you and to all the viewers, happy Sri Ramanavami. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు రోగ్ సక్సెస్ ని? చాలా హ్యాపీగా ఉందండి. అంటే చాలా పెద్ద హిట్ చేశారు ఆడియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఎవరైనా చూడుకుంటే నియర్ బై ఉన్న థియేటర్స్ కి వెళ్ళి రోగ్ సినిమా చూడండి. ఎందుకంటే మేము అసలు సినిమాలో చూసిన ఇషాన్ కి ఇక్కడ ఇషాన్ కి ఏం సంబంధం లేదు. సో మన్నారా, వాట్స్ యువర్ ఫీలింగ్? I'm very, very happy. First of all, it was a dream to be working with Puri sir, which got fulfilled. So thank you, God Rama, for that. And yes, it's Sri Ramanavami and the film is going really well. And yeah, excited. కొంచెం కుకింగ్ టచ్ ఉందా ఇద్దరికి? Yeah. ఓకే ఇషాన్, మీకు లైక్ సలాడ్స్ అవి చేసుకుంటాను. కొద్దిగా అవగాహన అయితే ఉంది కదా వాటి మీద. నో వరీ, ఎందుకంటే మాకు షెఫ్ రాజ్ గారు ఉన్నారు. సో ఆయన మీకు హ్యాపీగా హెల్ప్ చేసేస్తారు. సో మీకు ఏం కావాలన్నా చేసి పెడతారు. మీకు ఏమన్నా రాకపోయినా ఆయన హెల్ప్ తీసుకొని మీరు కూడా కుక్ చేసేయచ్చు. సో మరి ఇన్వైట్ చేద్దామా రాజు గారిని? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. సో హ్యాపీ శ్రీరామనవమి రాజు గారు. థ్యాంక్ యూ అండి, మీ ముగ్గురికి కూడా హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. ఓకే, సో మరి రాజ్ గారు కూడా వచ్చేసారు కాబట్టి మనం ఇంకా లేట్ చేయకుండా వంటల్లోకి వెళ్ళిపోయి రోగ్ సినిమా గురించి అండ్ వీళ్ళిద్దరి వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. సో ఇషాన్ అండ్ మన్నారా, ఫస్ట్ ఏంటంటే ఘుమఘుమలని ఒక మంచి ఘుమఘుమలాడే సెగ్మెంట్ అనమాట. సో దీంట్లో మంచి వెరైటీస్ చాలా రాజు గారు చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఫస్ట్ ఛాన్స్ మీరు తీసుకుంటారా, మా రాజు గారికి ఇద్దామా? రాజు గారు చేయని ఏదైనా మంచి ట్రెడిషనల్ మన తెలుగు వంట చేస్తే బాగుంటుంది. ఓకే, బీరకాయతో చేస్తాను, గుత్తి బీరకాయ. సూపర్. ఓకే అండి, మరి గుమగుమల్లో గుత్తి బీరకాయ. గుత్తి బీరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుత్తి బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నువ్వులు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, సో ముందుగా ఏంటంటే మనం బీరకాయలు ఇలా స్టఫింగ్ వీలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకున్నాం. ఎండుమిరపకాయలు, Red chili. Yes. It's going to be spicy. కొంచెం లిటిల్ స్పైసీ. యా. ధనియాలు, కొద్దిగా
జీలకర్ర. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ వీటితో పాటు కొద్దిగా నువ్వులు కూడా చేసుకుంటాం. సో నువ్వులు కూడా వేయించాలా ఆల్రెడీ వేయించినవి, బట్ వీటితో పాటు కొంచెం లైట్ గా అంటే మనకు గ్రైండ్ కావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది గ్రేవీ బేస్ లో చేస్తున్నాం రాజు గారు, కొంచెం లైట్ గ్రేవీ వస్తుంది. సో ఇషాన్ పూరి గారి దగ్గర నుంచి ఆఫర్ అనగానే ఎలా అనిపించింది మీకు ఫస్ట్ అసలు? చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అంటే పూరి సార్ ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఓకే. అండ్ డ్రీమ్ యాజ్ నేను యాక్టర్ గా రావాలనుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి యాక్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో వెంటనే అన్నయ్య ఫోన్ చేసి సార్ తో మీటింగ్ అరేంజ్ చేశాను. సో యూనో మూవీ అవ్వకుండా లైక్ ఐ మీటింగ్ వెరీ ఫస్ట్ పూరి సార్, మై ఫేవరెట్ డైరెక్టర్. సో ఫైనలీ సార్ తో కమ్యూనికేట్ చేసిన తర్వాత హార్డ్లీ 10-15 minutes నేను ఈ అబ్బాయికి సినిమా చేస్తాను సార్ అలా. ఆయన ఏదైనా కూడా అంటే చాలా సినిమాలు ఫాస్ట్ గా తీస్తారు, డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు కదా. డాషింగ్ అండ్ డేరింగ్. సో నువ్వులు కూడా ఇవి కూడా కొంచెం వేయగల రాజు గారు, కొంచెం లైట్ గా. ఈచ్ అండ్ ఎవ్రీ హీరోకి ఒక అట్లీస్ట్ ఆయనతో ఒక సినిమా అయినా చెయ్యాలి అనేది కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది. సో అయిపోయిందా రాజు గారు? మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాం. సో ఇది మనకి గ్రేవీ అన్నమాట. గ్రేవీ మధ్యలో స్టఫింగ్ కూడా ఇదే చేసేసుకుంటాం. ఓకే. సో ఇషాన్ మీకు అంత ఫుడ్ అన్ని ఇష్టమేనా లేకపోతే ఏమన్నా కొంచెం చూజీగా ఉంటారా ఎలా? ఏ ఫుడ్ అయినా. ఏ ఫుడ్ అయినా ఓకే. మన్నారా? I like all kind of food, but I specifically I feel my mother cooks the best. Okay. So because my family is in Delhi, I stay in Bombay. So whenever I'm in Delhi, I'm like I just don't want outside food. Mom, you have to cook for me. Oh. So I feel my mother cooks like really yummy food. కొద్దిగా ఉప్పు వేసాను. ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసేసి. సో అయితే మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్ వచ్చేసింది కదండి, అందరూ పచ్చళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. మరి పచ్చళ్ళు నిల్వ చేసే విధానం ఏంటి అంటే, ప్లాస్టిక్ డబ్బాల్లో కనుక నిల్వ చేసుకున్నాం అనుకోండి, పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి, అలాగే ప్లాస్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదు కూడా. మరి ఇలాంటప్పుడు పచ్చళ్ళని గాజు డబ్బాల్లోనూ లేకపోతే పింగాణి పాత్రల్లోనూ నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజులు తాజాగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే. సో చిట్కా చూసేసారు కదా, అండ్ రాజు గారు పేస్ట్ కూడా రెడీ చేసేసారు. సో వీటిలో మధ్యలో కూడా కొంచెం మనం ఇది ఫిల్ చేసుకుంటాం. ఓకే. సో అండ్ మన్నారా, ఫస్ట్ 2 మూవీస్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ టచ్ ఉన్నవి. Yes. సో ఇది డిఫరెంట్ స్టోరీ యాక్చువల్ గా. Yeah. సో పూరి గారి దగ్గర నుంచి ఆఫర్ అనగానే మీకు ఎలా అనిపించింది? I actually got the offer when I was in flight. Oh, up in the air. Avuna? Yeah, thousands of miles up there in the air. And I entered the flight actually, and someone is keeping the luggage in the overhead compartment. No? Okay. And I say, "Excuse me, sir, I think this is my seat." And you know, someone turns with those high speed shots, and that's Puri Jagannath. Oh. Yeah, he's like, I'm like, oh, okay, sir. But he was, so I got little confused. Sorry, sir. I could not introduce myself properly. But he was aware who am I. He's like, hello, Manara. How are you? Oh, wow. I was like, so I'm fine. So he's like, what are you doing? Sir, I'm doing a film with Syed Rampet. Oh, really? Do you know who is he? The Varun. Yeah. Okay. No, sir, I don't know, but he looks like a hero. So he's like, he's his brother, Varun Tej. I'm like, oh, hi. Like, you know. Okay. So, yeah, that was a conversation. Then sir exchanged, the numbers and all. And then he called me for an audition 2 months after. I was in Hyderabad, so just dropped in. So I said, one more audition of my life. He took my audition. He said, Manari, you're a very good actor. Audition given and forgotten. Then after again more 6 months, when I'm in Hyderabad, he's again calling me. Okay. Like, I was in Bombay. Can you drop in for an audition tomorrow? Yeah, okay, sir, I'll come. And then I thought one more audition. I had no idea. And then in the evening, he's narrating me the script and the dream is actually coming true. Oh, wow. Then he told me, Manara, you know why that day I asked your number? Because I had this feeling that one day I'll work with this girl. Super కదా. సో రాజు గారు స్టఫింగ్ అయిపోయిందా? స్టఫింగ్ అయిపోయింది. ఫ్లైట్ లో అలా. Yeah, flight. సో కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు. సో మా షో వాచ్ చేస్తారా ఇషాన్ ఎప్పుడైనా? ఇంట్లో అమ్మ చెల్లి వాళ్ళు వాచ్ చేస్తారు. ఓ, నేను కూడా వాళ్ళు అలా చూస్తున్నప్పుడు మీరు కూడా అలా ఇచ్చేస్తూ ఉంటారా? నైస్ నైస్.
సో తర్వాత మనం అవునా సూపర్. ఏం పేరు మీ చెల్లి పేరు? నిర్మల. హాయ్ నిర్మల, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ షో. చాలా సిస్టర్స్ ఉన్నారు, 15 మంది సిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నిర్మల ఓన్ సిస్టర్? ఓన్ సిస్టర్ కదా. ఓన్ సిస్టర్, జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీయా? వావ్. కొద్దిగా పసుపు వేసాను. సో ఇక్కడ కూడా పైనుంచి కొంచెం మనకి బీరకాయ ముక్కలు పట్టుకునేట్టుగా. అండ్ సో మీకు ఎలా అనిపించింది కెమెరా ఫేస్ చేసినప్పుడు? అంటే ఆయన గైడ్ చేస్తూ షూటింగ్కి వెళ్ళే ముందే సార్ నాకు కంఫర్టబుల్ అయ్యేలా ఇచ్చేసి సార్. ఎలా అంటే ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు, సో స్టోరీలా షూట్ చేశారు, చేయించారు, ఎవరితోనో చేయించి పంపాను. అది పంపా. మళ్ళీ వన్స్ నేను మూవీ చేస్తాను తర్వాత డైలీ ఫాలో అప్ అయ్యారు సార్. సార్ వేరే సినిమా షూటింగ్ లో ఉన్న సార్ నాకు మార్నింగ్ ఫోన్ చేసి ఇషాన్ ఏం చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, స్మాష్ డైలాగ్స్ అడిగేవారు. నేను మొబైల్లో ఫోన్లో నేనే ఓన్ డైలాగ్స్ షూట్ చేసి సార్ పంపేవాడిని. ఇవన్నీ నా ఎక్సర్సైజ్, ట్రావెల్ బాగుండేది. అవును. అంజలి అంటే ఎందుకంత కోపం? అంటే సినిమా నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకలా? అంజలి బ్రేకప్ అయింది కదా నాతో. అదే కాక ఈ సినిమాలో చాలా మంది అంజలిలు ఉన్నారేంటి? అదే సార్ బాగా క్రియేట్ చేశారు కదా. సో మీ క్యారెక్టర్ విన్నప్పుడు ఎలా అనిపించింది మన్నారా? I'm playing a singer in the film, so chala manchi character, and first time I'm playing a singer, and it's also the first time that I'm doing a Kannada film. Okay. So too many first things, and also the first time I'm doing a romantic film. So yeah, a lot of variation. సో రాజు గారు ఎంతవరకు వచ్చింది? నేను చూసా, ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత చెప్పేస్తే మళ్ళీ వాళ్ళు చూడరు. కొంచెం చెప్దాం వాళ్ళకి. బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే రాజు గారు. బాగుంది రాజు గారు, మంచి స్మెల్ వస్తుంది. నువ్వుల ఫ్లేవర్. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ మన్నారా? My favorite, I love typical Indian food. Okay. Sweets ante నాకు ఇష్టం. Okay. So love sweets and specifically homemade sweets. సో అయితే మన్నారాకి స్వీట్ అంటే ఇష్టం. రాజు గారు హింట్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైనా స్వీట్ చేయాలన్నమాట. ఓకే, తప్పకుండా. ఓకే. సో ఇషాన్ మీకేంటి ఫేవరెట్ ఫుడ్? నాకు అన్ని ఫుడ్స్ ఇష్టం. అన్ని ఫుడ్స్ ఇష్టం. ఏది స్పెసిఫిక్ గా? ఏం లేదు, అమ్మ ఏది వండి పెడితే అదే నాకు ఇష్టం. గుడ్ బాయ్. అన్ని తినేయాలి ఇలాగా. చూద్దామా రాజు గారు? ఓకే. స్మెల్ అదిరిపోతుంది. సూపర్. చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదా. ఓకే. ఘుమఘుమన సెగ్మెంట్ లో ఘుమఘుమలాడే వంట. రెడీ అండి. సో కొద్దిగా కొత్తిమీర. గుత్తి బీరకాయ రెడీ. సూపర్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో మరి గుత్తి బీరకాయ రెడీ అయిపోయిందండి. స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. గుత్తి బీరకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బీరకాయ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కీరా దోస గుజ్జు, శనగపిండి, పెరుగు, తేనె, పుదీనా రసం ఇవన్నింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని మెడకు, ముఖానికి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోతుంది, స్కిన్ క్లీన్ గా తయారవుతుంది, అలాగే ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలో హీరో హీరోయిన్లు ఇద్దరు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో చూసేద్దాం. ఓకే, మరి రాజు గారి రెసిపీ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు మన హీరో హీరోయిన్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ ఇషాన్ మనకి ఒక మంచి వంట చేస్తారనమాట. ఇషాన్ రెడీయా? రెడీ. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ గ్యాప్ లో ఏమన్నా మా రాజుగారి హెల్ప్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే మీరే సొంతంగా ఆలోచించారా? రాజుగారి హెల్ప్ తీసుకుని చేస్తాను. అవునా, వెరీ గుడ్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? కోకోనట్ డ్రై ఫ్రూట్ రైస్. కోకోనట్ డ్రై ఫ్రూట్ రైస్. వావ్, వినడానికి బాగుంది కదా. సో యూజువల్ గా కొబ్బరన్నం చేస్తూ ఉంటాము, దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారు.
ఓకే, సో మరి డ్రై ఫ్రూట్ కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, ఇది ఘీ. ఓకే, సో మనకి పండగ కాబట్టి కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది. It's so good to see hero Cooking, like కదా? cooking, like you've always No, I like cooking. Like? Yeah, I అంటే do మీ cook సినిమాలో ఉన్న salads. చంటికి ఇది కాంట్రాస్ట్ క్యారెక్టర్ అన్నమాట. Seriously? Wow. సో నెక్స్ట్ ఏం వేద్దాం మిషన్? పోపు వేసేద్దామా? పోపేస్తాం. Yeah. ఇది మొత్తం వేసేద్దాం. కొంచెం అలా గింజలు తగులుతూ ఉంటే బాగుంటుంది Yeah. కదా. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ లేయర్ మిర్చి. సో ఇది కూడా కంప్లీట్ చేసేస్తాం. సో మీకు స్పైసీగా ఇష్టమా, ఎలా ఇష్టం? నాకు తక్కువ స్పైసీ చాలా ఇష్టం. అవునా, మీకు అన్నారా? I like takku spicy. తక్కువ స్పైసీ. ఓకే, But आज हीरो क्योंकि बना रहा है तो फिर of course I would like to have spicy. సో నెక్స్ట్ మన్నారా చేసే వంటని నేను మొత్తం తెలుగులో చెప్పిస్తాను. తెలుగు ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? కరివేపాకు. కరివేపాకు. Yeah. సో ఇది కూడా ఇంతకు మీరు తెలుగు నేర్చుకున్నారా? మొత్తం వేద్దాం. కొంచెం తెలుగు మాట్లాడడానికి. కొంచెం కొంచెమా ఇంక నేర్చుకోవాలి, ఇది 3వ సినిమా. See, lines wise and everything is fine. Like dialogues I learn, songs like singer in this film, so that Yeah. was fine. But speaking సో I'm little ఇప్పుడు hesitant. డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసేద్దామా? యా. మొత్తం వేసేద్దాం. సో కాజు, బాదం అండ్ కిస్మిస్. యా. Wow. కదా, యాక్చువల్గా ఇందులో మీకు సింగర్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు తెలుసా? మీరు ఒరిజినల్ గా సింగర్ అని పూరి గారికి తెలిసింది. Yeah. యా, तो किसी ने बोला था उनको आप सिंगर है बोल रियली सिंगर. Oh, Circo. Oh. Yeah, that's why. నమ్మేస్తుంది అమ్మాయి. సో ఇప్పుడు ఒక పాట పాడాలి. You have to sing. Yeah. Okay, which song you want me to sing? Any of your Your favorite. film. My introduction song. And I can sing that for you. For sure. Gama pa ma ga ma ga re sa ni dha ni sa ga ma dha ma dha ni dha ni sa. Aaja sanam hai aaja sanam ni kosam ne eduru chustunna. आजा सनम है आजा सनम नी पेरे ने సో ఇప్పుడు కొబ్బరి వేస్తాం. కలవరిస్తున్నా. आजा सनम है आजा सनम. That's it. వావ్, నిజంగానే సింగర్ ఈ అమ్మాయి. ఓ కొంచెం సాల్ట్ వేస్తాం. యా యా, షూర్ షూర్. సో రైస్ కి దీనికి తగ్గట్టుగా రైస్ యాడ్ చేద్దాం. యా. సో మీకు ముందు నుంచి హీరో అవుదామని ఉందా, లేకపోతే సడన్ గా అలా మధ్యలో ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందా? మధ్యలో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అనేది ప్రొడక్షన్ అవుతుంది కదా, ఓన్ బ్యానర్ ఉంది. యా యా. సో ఇది మొత్తం రైస్ వేద్దాం. ఇంత బాగా కలిపారో అసలు, సూపర్. థ్యాంక్ యూ. ఇషాన్ ఈజ్ అ గుడ్ కుక్. Yeah. కదా? He has made it very sweetly, you know. I know. సో ఇప్పుడు ఆమ్చూర్ వేద్దామా? ఓకే, మొత్తం వేసేద్దాం. టేస్ట్ మొత్తం వేసేద్దామా? టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా. ఓకే, ఆఫ్ చేసేనా? Now I'm feeling I'm in Hyderabad and you know like people say Hyderabadi biryani, Hyderabadi rice. ఇది అలా బిర్యానీలా అనిపిస్తుందా? No, but like you know actually anything with texture rice అలాగే is ఉంది. like texture Yeah. wise. సో ఇది తినా నేను? యా. సూపర్. సో ఫైనల్ గా కొత్తిమీర. అబ్బబ్బబ్బబ్బబ్బా,
ప్రొఫెషనల్ షెఫ్ లా చేసేసారే, సూపర్. Yeah. మన హీరో ఇషాన్ చేసిన రైస్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ కొబ్బరి అన్నం తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, నిమ్మరసం, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ కొబ్బరి అన్నం రెడీ. ఓకే, మరి డ్రై ఫ్రూట్ కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఎక్కువగా నడవడం వల్ల, చాలాసేపు నిల్చోవడం వల్ల, డాన్స్ చేయడం వల్ల, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, ఇలా ఏదో ఒక కారణం వల్ల పాదాలు నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. ఇలా పాదాలు నొప్పిగా అనిపించినప్పుడు ఒక టబ్లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకొని అందులో గోరువెచ్చటి నీళ్లు కలుపుకొని అందులో పాదాలు కొద్దిసేపు కనుక ఉంచుకున్నట్లయితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం మన్నారా చోప్రా చేయబోయే టేస్టీ వంట ఏంటో చూసేద్దాం. సో వాట్ ఆర్ యూ కుకింగ్ ఫర్ us? ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకు వంట? I'm going to be making chitti samosa. చిట్టి సమోసా? Yeah, చిన్న సమోసా? Chinna samosa. ఈవిడికి చిట్టి చిట్టి పదాలు అలవాటైనాయి. స్మాల్ సమోసా ఆవిడే చిట్టి పెట్టేసుకుంది. సో స్మాల్ సైజ్ సమోసా అన్నమాట. Yeah. ఓకే, మరి ఆ చిట్టి సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిట్టి సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సమోసా షీట్స్ 6, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, మైదా పేస్ట్ కొద్దిగా. ఓకే, మరి చిట్టి సమోసా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. So ready, Manara? Yes, ready So to let's- make chitti samosa. Samosa. We'll take a bowl first. Yeah, sure. So we add potatoes, Okay. aloo. ఇప్పుడు మనము బంగాళదుంప వేసుకుందాం. చెప్పండి. ఇప్పుడు మనం పొటాటో వేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు పచ్చి మిర్చి వేసుకుందాం. అంతే, వచ్చేసింది. మా షో అయ్యేలోగా మీకు మొత్తం తెలుగు నేర్పించేస్తాను నేను. సో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. అంతే అంతే. ఇప్పుడు పుదీనా. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. చూసారా, 2 చెప్తారు, 3 కలిపి వచ్చేసింది. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసేద్దాము సమోసాకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. A pinch of salt. జీలకర్ర పొడి. కొంచెం జీలకర్ర పొడి. అంతే అంతే. కొంచెం జీలకర్ర పొడి. వంట అయ్యేసరికి అమ్మాయి తెలుగు నేర్చుకున్నా పర్లేదు, మీ తెలుగు మర్చిపోకుండా. ఇలాంటి చాలా మంది హీరోయిన్స్ కి నేను తెలుగు నేర్పించాను ఇషాన్. ఇదేమిటిది? చాట్ మసాలానా? Yes. I want to add this total. Okay, add. I love this. Oh, chaat masala favorite, huh? Yeah. And amchur also. Okay. Put lemon. Yay. Super. And then ginger, allam. Yes. Cheppandi. Allam. Ante. Okay. And then we mix it well. Okay. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చెప్పండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగుంది. అయినా కూడా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది కదా. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో ఫేవరెట్ సీన్ ఏంటి మీ ఇద్దరికి? My favorite scene will be the first scene actually we shot at Bangkok, which is also there in the trailer. Trailer में भी वो शॉट है जो बैंकॉक में किया. और फर्स्ट शॉट में ही मतलब ये मुझे रुला देता है. And I'll tell you why. आप इसको बोलो कि डायलॉग बोले. Okay. Ishan has to say the dialogue. Dialogue చెప్పండి ఇషాన్. అమ్మా ఇక్కడ షోరూమ్ అని లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. సో సమోసా ఎలా మనం? Oh, we have sheets. Okay. Yes. Now, making this is an art. Yeah, sure. I'll help you, no? Yeah. Because నేను చాలా సార్లు చూసాను మా రాజుగా చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఇలా పెట్టాలి. Yeah, like this. Yes. Like then like this. Hey, నాకు వచ్చేసింది సమోసా. This is ready. I think this is also ready. Ready? Oh. Yeah.
ఎవరు సమోసాలు చేసుకుందాం విషయం మీకు కూడా సమోసా చేయాలనిపిస్తుందా? నేను తిని పెడతాను. సో మనం ఇలా సమోసా చుట్టుకొని దాంట్లో ఈ స్టఫింగ్ ఇలా పెట్టుకుంటే మనకి చిట్టి సమోసా రెడీ. Wow, I'm loving to like just make this, you know, more than having. వావ్ రెడీ. ఇది కూడా పేస్ట్ చేసేసేయండి. సో ఇది సమోసా రెడీ అయిపోయింది, వేసేద్దాం. వావ్ చలో పుట్ ఇట్. I want to put it. ఓకే కేర్ఫుల్. దట్స్ ఇట్. సో ఇలా మనకి ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని చేసుకొని ఫాస్ట్ గా మనం వేయించేసుకుంటే సమోసా రెడీ. Wow. So now we are Super. ready with chitti samosa. Super. సో ఇంకా అవి కూడా వేసేద్దామా? Yes. Put 2 more. Yeah. Nicely and carefully. Okay. We'll put that also. One more. Yeah. సో శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? Yes. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా శ్రీరామనవమికి సంబంధించి? So basically in us we have 9 days fast before Sri Ram Navami, not in fast terms. Okay. But then there's one kuttu ka atta which we call singhari ka Yeah. atta. Oh. We make like something like a fried thing out of it or a chapati out of it, and Okay. 9 days they'll eat that. Oh. And generally my mother will do that, but because I'm always shooting and all, so I'm not supposed to have non-veg for those 9 days. ఓకే Yeah. ఓకే. సో అలా మీరు శ్రీరామనవమి చేస్తూ ఉంటారు. Yes. సో అండ్ ఇషాన్ మీకు ఎన్ని శ్రీరామనవమి అంటే చిన్నప్పుడు అలా గుడికి వెళ్ళటం కానీ? మా గుడికి వెళ్తా, కంపల్సరీ గుడికి వెళ్తా. Okay. అండ్ ఫెస్టివల్ లేకపోయినా డైలీ నేను పూజ చేస్తాను. అవునా? యా. This is very important. Yeah. Presentation, I call it. ఓకే ఎంజాయ్. Yeah. సో దీనికి ఏదైనా Perfect. కట్టమిట చట్నీ ఆర్ సాస్ అలా ఉంటే సూపర్ కాంబినేషన్ కదా. Awesome. సో చూసారు కదండి, మన్నారా రెడీ చేసిన చిట్టి సమోసా కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిట్టి సమోసా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, నిమ్మరసం, అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమోసా షీట్స్ మధ్య ఉంచి అంచులకు మైదా పేస్ట్ రాసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిట్టి సమోసా రెడీ. చిట్టి సమోసా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మరో చిట్కా చూద్దాం. సందర్భం ఏదైనా కావచ్చు, అగరబత్తి వెలిగించిన తర్వాత ఆ అగరబత్తి డబ్బాను అలా పడేయకుండా ఖాళీ డబ్బాను కనుక మనం బీరువాల్లో బట్టల మధ్యలో ఇలా ఉంచుకున్నట్లయితే అక్కడ బట్టలంతా కూడా సువాసన భరితంగా ఉంటాయి. అలాగే క్రిమికీటకాదులు కూడా చేరకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి చక్కగా మన హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా సూపర్ గా వంటలు చేసేసారు. ఇంకా లాస్ట్ మరి జస్ట్ మినిట్ లో రాజు గారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు తను స్వీట్ అడిగింది కదా, స్వీట్ ఏం స్వీట్ చేస్తారు? తెలుగు ట్రెడిషనల్ స్వీట్ చేస్తున్నాను, మడత కాజా. మడత కాజా. ఎస్, మడత కాజా అని ఒక స్వీట్ అన్నమాట. Lovely. I love sweets. ఓకే. సో మరి మడత కాజా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మడత కాజా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కిలో, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన బాదం కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు మొదలు పెట్టేద్దామా? రెడీ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కాజాలకు మనం పిండి ముందుగా కలిపి పెట్టుకోవాలి. సో రెడీ చేసి పెట్టాను. దాని కొరకు ఏంటంటే మైదాలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం గట్టిగా కలిపేసి పెట్టేసుకోవాలి. సో దీన్ని మనం ఫస్ట్ చపాతీలా ఒత్తుకోవాలి. సో ఇలా ఒక పాకం కూడా పెట్టేసుకున్నాం. సో పంచదార, సో తీగ పాకం కదా. అవునండి. Sweet. కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో అది చపాతీ చేస్తున్నారా? చపాతీ సైజ్ లో చేసేసుకోవాలి. ఓకే.
సో ఇషాన్ మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? స్వీట్ ఇష్టం. స్వీట్ ఇష్టమా? అందరూ స్వీట్ ఫేవరెట్స్ ఇక్కడ. వెరీ గుడ్. నాతో పాటు. సో ఈ సినిమాకి సంబంధించి మీకు బెస్ట్ మెమరీ ఏంటి ఇషాన్? అంటే ఫస్ట్ మూవీగా ఇది ఎప్పటికీ మీ బెస్ట్ మెమరీ ఉంటుంది, బట్ స్టిల్ ఈ వర్కింగ్ టైంలో కానీ ఏదైనా మంచి అలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఆర్ సంథింగ్? అలా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? అంటే వాటిలోంచి ఏదైనా ఒకటి ఎప్పుడైనా తలుచుకోగానే నవ్వు వచ్చేది? ఆర్ బ్యాంకాక్ లో షూటింగ్ అయినప్పుడు రివర్స్ హ్యాంగింగ్ షార్ట్ ఉంటుంది కదా, అప్స్ అండ్ డౌన్ హ్యాంగ్ ఉంటాను. అవునా? ఐలాండ్ అది కంచనపురి ఫారెస్ట్ లో అది రివర్స్ హ్యాంగింగ్ షార్ట్ అన్నది ఇంట్రొడక్షన్ షార్ట్. లేదా మీకు? నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను చేయడానికి. రిస్క్ కదా, చాలా రిస్క్ అది. రోప్ కట్టేసుకుంటారు అంతే 2 legs కి, అలా స్వింగ్ అవ్వాలి. అలా 40 minutes ఉన్నాను నేను. అలా అంటే ఇలా ఉండి రెస్ట్ టైమ్ లో చాలా బాగుంది. అలా ఫారెస్ట్ అట్మాస్ఫియర్, వాటర్ ఫాల్స్ పడుతుంది. వాటర్ కొద్దిగా నెయ్యి. సో మనకి ఇది లేయర్స్ గా వస్తుంది కదండి. సో కొద్దిగా పొడిపిండి. నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని రిబ్బన్ లో రోల్ చేసేసాలి. ఓకే ఓకే. సో మొత్తం చుట్టేసుకోవటమే కదా? అవునండి. అండ్ లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే కోల్కతాలో కూడా షూట్ చేస్తున్నారు కదా? కోల్కతా బ్యాక్ డ్రాప్ ఉంది. మొత్తం 30 days షూట్ చేసాం. చాలా చాలా బడ్డీ ఆఫీసర్ చూపించారు కూడా. మంచి ప్లేస్. ఐ రియలీ లవ్ ప్లేస్. కోల్కతా ప్లేస్ చాలా బాగుంది. అండ్ బేసిక్ గా పూరి గారి సినిమాలు అంటేనే మనకి అన్ని రకాల ఆడియన్స్, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమాలు. అంటే ఇప్పుడు ఇది రోగారుగానే చాలా మంది అంటే అనుకోవచ్చు ఇది ఓన్లీ అంటే ఏదో లవ్ స్టోరీ, యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని. కానీ అలా కాదు, ఇందులో మనకి అన్ని ఉన్నాయి ఎలిమెంట్స్. ఫ్యామిలీ ఇది ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ చుట్టూ వెళ్తుంది ఇంటి కోసం ఉంటాం కదా. చాలా బాగుంటది. విజువల్ ఫీస్ట్ లా ఉంది యాక్చువల్ గా రోగ్ సినిమా. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చింపేశారు యాక్చువల్ గా. సో మన తెలుగు అబ్బాయి ఇషాన్ అండ్ మన్నారా కూడా తెలుగు అమ్మాయి అయిపోతుంది. అయిపోయింది ఆల్రెడీ. సో రెడీ. సో దీన్ని పీసెస్ లా కట్ చేసేసుకున్నాం. ఓకే. సో యాక్చువల్ గా మనం పెద్ద సైజ్ లో కావాల్సి పెద్ద సైజ్ లో, అంటే మనకు చపాతీ చేసుకున్నాం కదా, అది పెద్ద సైజ్ లో చేసుకుంటే మనకి కొంచెం లావుగా వస్తుంది. పెద్ద రోల్. ఓకే. సో ఇక్కడ తను చిట్టి సమోసాలు చేసింది కదా, సో నేను చిట్టి కాజాలు. ఓకే. సో రాజు కొంచెం వేగితే మనం ఇందులో వేసుకోవాలి కదా? అవునండి. ఓకే అండి. ఇక్కడ కాజల్ వేగుతుంటే అండ్ మనం ఇంకా బోల్డెన్ కబుర్లు విందాము. బట్ ముందు ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొద్దిగా ముల్తాని మట్టి తీసుకుని అందులో రోజ్ వాటర్, గంధం, కర్పూరం ఇవి 3 కూడా యాడ్ చేసుకుని బాగా పేస్ట్ లాగా కలుపుకుని దాన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు తగ్గిపోవడమే కాకుండా స్కిన్ కూడా యవ్వనంగా తయారవుతుంది. సో చిట్కా చూసేసారు కదా. అండ్ రాజు గారు వేగిపోయాయా కాజాలు? కొద్దిగా కావాలండి. ఓకే. సో మరి ఈలోగా కార్వింగ్ కూడా చేసేస్తారా? ఓకే, సింపుల్ గా చేసేస్తాను. ఓకే. సో మా రాజు గారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ కూడా చేస్తారు. సో రోజ్ ఫ్లవర్ చేస్తాను స్లైసెస్. సో రోగ్ సినిమా చూడాలి అనుకునే ఆడియన్స్ కి ఏం చెప్తారు ఇషాన్? ఆల్రెడీ పెద్ద సక్సెస్ చేశారు. సో ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే లైక్ చూసిన ఇంకొకసారి వెళ్ళి ఈ సినిమాకి సంబంధించి అంటే హైలైట్స్ ఏమని మీ అభిప్రాయం? ప్రతిదీ హైలైట్స్. యాక్షన్ ఉంది, రొమాంటిక్ ఉంది, యూత్ కు మంచి స్టోరీ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఇట్స్ విజువల్ ఫీస్ట్. సో మన్నారా? It's a complete package. It's a romantic tale by Puri Jagannath sir. After a long time, sir is making a romantic film. Ali Garu, Posani Garu, Anup Thakur, all 3 of us, and yeah. సో వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది మీకు ఇషాన్? చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలీ సార్ తో పోసాని సార్ అయితే చాలా మంచి. వాళ్ళు చాలా కంఫర్ట్స్ నాకు ఇచ్చారు యాక్ట్ చేసేటప్పుడు. ఓకే. నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అలీ సార్ చాలా స్పాంటేనియస్ గా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సూపర్ సూపర్. సో రాజ్ గారు వేగిపోయినట్టు దాంట్లో వేసేసి. ఈవెన్ పోసాని సార్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మా అన్నయ్యకి. ఓకే ఓకే. ఓకే. సో ఇది రోల్ చేసేద్దాం. ఓకే. సో ఇలా కాసేపు పాకంలో నానితే మనకి స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్స్ లోకి కూడా వెళ్ళి కొంచెం టైం ఉంటే కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు. బావరాజు గారు సూపర్. ఓకే. సో ఇవి కూడా తీస్తారా? రైట్.
చిట్టి సమోసా అండ్ చిట్టి కాజా. కొంచెం డ్రైగా అవుతే మనకి క్రంచీగా వస్తాయి. ఓకే ఓకే. వావ్ సూపర్. ఓకే. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ Super. ఇస్. It is looking so beautiful. Actually. సో చూసారు కదండి, మరి మడత కాజా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మడత కాజా తయారు చేసే విధానం: మైదాలో నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లో ఒత్తుకోవాలి. దీనిపై నుండి కొద్దిగా నెయ్యి, కొద్దిగా మైదా చల్లుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసుకుని చేత్తో ఒత్తుకుని తాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. తర్వాత తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మడత కాజా రెడీ. మడత కాజా తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెరుగు మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం ఎంతో మంచిది. మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లలకు కూడా పెరుగు చాలా మంచిదండి. అందుకే ప్రతిరోజు ఒక కప్పు పెరుగు కనుక చిన్నపిల్లలకు తినిపించడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే వారిలో జీర్ణశక్తి పెంపొందుతుంది, ఆకలి కూడా పెరుగుతుంది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा. ఓకే, సో చక్కగా పూజ చేసేసుకున్నాము, నైవేద్యం పెట్టేసాము అండ్ అందరం బాగా దండం పెట్టుకున్నాము. మేమేమో 3000 అయింది కదా, దాన్ని ఇంకా 6000 అలా చేయమని, వీళ్ళేమో సినిమా రిలీజ్ అయింది కదా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అంతే కదా. సూపర్. సో మరి చక్కగా శ్రీరామనవమి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పానకం అండ్ వడపప్పు. సో మీ పానకం అండ్ వడపప్పు, మా వడపప్పు అండ్ పానకం అన్ని రెడీగా ఉన్నాయి. సో టేక్ ప్రసాద్. యా, శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదం. Wow. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ పానకం ఈ ఎండాకాలంలో చాలా చలవ చేస్తుంది. చెరుకు రసంలో ఉంది యాక్చువల్గా. It's jaggery thing. యా, no? జాగ్రీ. Yeah. సూపర్. సో మరి హాయిగా ప్రసాదము పానకము టేస్ట్ చూసేసాము. ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా వంటలు టేస్ట్ చూసేద్దాం. ఓకేనా ఇషాన్? సో ఫస్ట్ మా రాజుగారు చేసిన గుత్తి బీరకాయ. వెరీ నైస్. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. సూపర్ రాజు గారు. సో నెక్స్ట్ ఇప్పుడు సమోసా తిందామా, లేకపోతే రైస్ తిందామా, స్వీట్ తిందామా, ఏం తిందాం? రైస్ నేను వండిన రైస్. అవునా? నేను వండిన రైస్ తినరా? కమ్మ కమ్మగా ఉంది, నెయ్యి వేసాం కదా. చిన్నపిల్లలకి అలా పెడితే సూపర్ గా మొత్తం తినేస్తారు, నట్స్ ఫ్రూట్స్ అన్ని కూడా. సూపర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మీకు వంట ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చాను, మేము సర్టిఫై చేసేస్తున్నాం. సో ఇప్పుడు మరి సమోసా టేస్ట్ చూద్దాం. అయితే మన్నారా చేసిన సమోసా. Yes. Eat together. Let's take the risk together. Okay. It's awesome. అందరికి ఒకేసారి వచ్చింది చూసారా? రాజు గారు Thank you. చాలా క్రంచీగా. I'm having more. హ్యావ్ దట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు. సో చాట్ మసాలా అన్ని యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. సో మన్నారాకి తను చేసిన సమోసా చాలా నచ్చింది. సో తను తింటూనే ఉంటుంది. బట్ స్టిల్ అయినా నేను మడత కాజా కూడా ఇస్తాను ఇప్పుడు. పానకం పాకం చాలా బాగా పట్టింది. పానకం తాగిన దగ్గర నుంచి నాకు పానకం మైండ్ లో ఉంది. సో చాలా ఎమ్మీగా ఉంది రాజు గారు. వెరీ టేస్టీ. అన్ని కూడా పండగ స్పెషల్స్ చాలా బాగున్నాయి. సో ఎలా ఉన్నాయి ఇషాన్ మా వంటలు అన్ని కూడా? అన్ని చాలా బాగున్నాయండి.
అన్ని రెసిపీ ఇది బాగుంది, నేను చేసింది బాగుంది, సమోసా బాగుంది, ముత్తకాజ్ చాలా బాగుంది. సో ఎలా ఉన్నాయి మన్నారా? I loved everything. I'm going to pack everything and సమోసా అయితే అయిపోయింది, మిగతా అన్ని యూ కెన్ టేక్ ఇట్. సో చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వంటలు కూడా చాలా బాగున్నాయి. సో మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి రోగ్ సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. అండ్ ఒక తెలుగు అబ్బాయి అండి ఒక మంచి సినిమాతో మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మీ సక్సెస్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ మీరు మరిన్ని సినిమాలు చేయాలి. అండ్ మన్నారా మీకు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని వీఆర్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా మా ఈటీవీ ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? రోగ్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా ఎవరైనా మిస్ అయింటే మిస్ చేయకుండా థియేటర్కి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన్నారా Rogue Cinema is already in cinema halls near you. Thank you so much for giving us so much of love and so much of affection. It's still running in the cinema halls near you, so please do go watch Rogue. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మీ ఇద్దరికి హ్యాపీ శ్రీరామనవమి. మీకు కూడా హ్యాపీ థ్యాంక్ యూ. Wishing you the same. థ్యాంక్ యూ. బాయ్. Bye. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. గుత్తి బీరకాయలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా కొవ్వు పదార్థాలు కాకుండా ఇలా నువ్వులు, ధనియాలు, జీలకర్రతో చేసిన ఫిల్లింగ్ చాలా మంచిది. నువ్వుల్లో ఉన్న ఒక రకమైన ఫ్యాట్ గుండె పనితనానికి చాలా మంచిదండి. కొన్ని రకమైన కొవ్వు పదార్థాలు మనకు చాలా మేలు చేస్తాయి. ఆ రకమైన కొవ్వు పదార్థం మనకు నువ్వుల్లో ఉంటాయి కాబట్టి దాన్ని మనం బ్యాడ్ ఫ్యాట్ కింద చేర్చలేము. సో చాలా బాగుందండి. ఈ రకమైన ఫ్యాట్ మనకు ఇంపార్టెంట్. క్యాలరీస్ అంటారా 125 నుంచి 150 క్యాలరీస్ లోపు ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం దీనిని ట్రై చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నం. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలగలిపి అవి కూడా చాలా మంచి రకమైన ఫ్యాట్, కొబ్బరి కూడా మంచి రకమైన ఫ్యాట్. అన్నీ కూడా పర్ పర్సన్ 30 గ్రామ్స్ లోపు ఇంటేక్ వచ్చేలాగా చూసుకుంటే చాలా నీట్గా చక్కగా పద్ధతి ప్రకారం ఉంటుంది. సో చాలా బాగుందండి ఈ రెసిపీ. బట్ రిమెంబర్ అండి, ఫ్యాట్ కాబట్టి క్యాలరీస్ అనేది మనం ఎప్పుడూ లెక్కించుకోవాలి, మైండ్లో ఉంచుకోవాలి, లిమిట్లో తీసుకోవాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చిట్టి సమోసా అండి. చిట్టి సమోసాలు కూడా డీప్ ఫ్రై కాబట్టి మనకు ఖచ్చితంగా వాటిలో కూడా క్యాలరీస్ ఉంటాయి. పెద్ద సమోసాలు 250 అనుకోండి, స్మాల్ సమోసాలో మనకు 100 లేకపోతే 125 లోపు అయిపోతుంది. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఇస్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఈ రకమైన ఫ్యాట్ హానికరమైనది. మడత కాజా కూడా సేమ్ ప్రిన్సిపల్. అది కూడా మైదా, షుగర్ 2 ఉన్నాయి కాబట్టి 2 కూడా హై క్యాలరీకి చాలా త్వరగా కాంట్రిబ్యూట్ చేస్తాయి. బట్ ఒక్క విషయం, ఇటువంటివి మనం ఏ సందర్భంలో తీసుకోవాలి? సపోజ్ మనం ఫెస్టివల్ టైమ్స్, పార్టీ టైమ్స్, ఇంట్లో గెస్ట్స్ వస్తున్నారు, అలాంటప్పుడు మనం షాప్స్లో కొనుక్కోవడం కంటే వాటిని ఇంట్లో చేసుకోవడం బెటర్. డైలీ డైట్లో ఖచ్చితంగా గుత్తి బీరకాయ అండ్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరన్నం ట్రై చేసుకోవచ్చు. సో వాటిని నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. అవునండి. సో రోగ్ సినిమా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా మనకి మంచి వెరైటీస్ చేశారు అండ్ అఫ్ కోర్స్ మీరు చేసినవి కూడా సూపర్ గా ఉన్నాయి. ఓకే. సో దేనికదే ఈ రోజు పండగ స్పెషల్ లా ఉన్నాయి. ఎస్, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా మీరు కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచిని. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే.